Welcome to Lakshmi Divya TV. Cooking with us, Lakshmi Divya TV. Tirumala Chicken Fish Center అండి, ఇది నూజివీడులోని ఏర్పాటు చేయబడింది. ఇక్కడ అన్ని రకాల బ్రాయిలర్, ఫారం పేరెంట్, నాటుకోడి, వేట మాంస రొయ్యలు, అన్ని లైవ్ ఫిష్ హోల్సేల్ రేట్లకి అమ్మబడతాయి. అండ్ ఫంక్షన్ కూడా ఆర్డర్లు కూడా ఇచ్చి తెప్పించుకోవచ్చు. ఇది భీమవరం నుంచి చేపలు తెప్పించి ఇస్తారండి. తిరుమల చికెన్ అండ్ లైవ్ ఫిష్ సెంటర్ ఇది. ఇక్కడ అన్ని రకాల ఫిష్ సెంటర్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబడింది. ఇక్కడికి వచ్చి మనం ఏవైనా కావాలి అంటే తీసుకొని తినచ్చు, కొనుక్కోవచ్చు. ఫిష్ ఎలా పడుతున్నారనే చూపిస్తున్నానండి. ఫ్రెష్గా ఇప్పుడే వచ్చాయి, భీమవరం నుంచి తెప్పించుకున్నారు. ఫ్రెష్ చేపలు ఇక్కడ దొరుకుతాయి, చనిపోయిన చేపలు అయితే ఇక్కడ అమ్మరు. చూడండి ఎలా ఈతలు కొడుతున్నాయో. అదే మన గుండెకాయలు కందంగా ఉంటాయి కదా పొడివి, అది లెవర్లో ఇది మీకు 2 కేజీలు చిన్నవి పట్టినా. రెండు కేజీలు కదా రెండు కేజీలు ఉందండి, ఏమంటారా? పెద్ద 2 కిలో ఉంది, 2 ఉంటుంది. కిలో పెద్దది కావాలండి, చూడండి. కిలో చికెన్ అదే 2 చేపలు. హలో, హాయ్, నమస్తే. ఈరోజు మనం చేపల పులుసు పెట్టుకుంటున్నామండి. చేపల పులుసు కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు. మేము బెండకాయలు తీసుకున్నాము అండ్ చేపలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాం అండ్ ప్యాన్ పెట్టుకున్నాం. అండ్ చింతపండు నానబెట్టేసుకొని ఉంచుకున్నాం ఆల్రెడీ. ఇది 50 గ్రామ్స్ చింతపండు. ఇది నానబెట్టుకొని
ఉంచుకున్నాము. బెండకాయ చేపల పులుసు పెడుతున్నారండి ఈరోజు. సో ఆయిల్ వేసుకున్నారు. ఓకేనండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాం. ఫస్ట్ ఆయిల్ బాగా వేడైపోయింది. సో ఉల్లిపాయలు వేస్తున్నాం మనం. అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము, కలుపుకున్నాము. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ షేప్లోకి రావాలండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వచ్చేసి పెద్దది 2 తీసుకున్నాను, ఒకటే తీసుకున్నాను. అవి కట్ చేయగా ఇలా వచ్చాయి. అండ్ పచ్చిమిర్చి 4 తీసుకున్నాము, అవి సన్నగా నిలువుగా కట్ చేసాము. ఇలా మధ్యలో ఒకసారి మనం కలుపుకోవాలండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పసుపు వేసుకుంటున్నాము, ఉప్పు వేసుకుంటున్నాము. ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాము ఇందులోనే. సో మా స్టైల్లో బెండకాయ చేపల పులుసు వండుతున్నామండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇది ఆయిల్ మగ్గేంత వరకు అంతేనండి. ఆనియన్స్ కదా, కొంచెం టైం పడుతుంది. మిర్చి ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు కరివేపాకు వేసాం కదండి, ఇది మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు వేసేసుకుంటున్నాము. సో ఇవి కలుపుకోవాలి. ఓకే, ఇది మగ్గుతుందండి, కొంచెం మగ్గాలి, ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు చేప ముక్కలు వేసేస్తున్నామండి. మాకు చేపలో జన వచ్చిందండి. జన కూడా మేము పులుసులో వేసేసుకుంటున్నాము. చూడండి జన, ఇది ఈ జనని మేము పులుసులో వేసేసుకుంటున్నాము. బాగా నీట్గా కడిగాము. సో పులుసులో వేసేసుకున్నాము. కారం వేసుకుంటున్నామండి. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. దీనికి గరిటె పెట్టకూడదండి, ఇలాగ చేత్తో ఇలా అద్దుకోవాలి. చపాలని ఇలా పట్టుకొని ఇలాగా తిరగవేయాలి. తిరగమూత అంటారుగా, తిరగవేయాలి. అలా కుదిపితే కారం అంతా ముక్కలకి, జనకి, అన్నిటికీ పడుతుంది. సో ఇప్పుడు దీని మీద మళ్ళీ మనం మూత పెట్టేసుకుంటున్నాము. మధ్యలో మూత తీసి ఒకసారి చూసుకోవాలండి. ఓకే, చేపలు కొంచెం వాటర్ పైకి వస్తుంది, చూసారా? వాటర్ పైకి వస్తుంది. వాటర్ కొంచెం చూడండి తేలుతుంది. ఇక్కడ సైడ్లో కనిపించట్లేదు పొగ వల్ల. ఇప్పుడు పులుసు, చింతపండు పులుసు తీసుకొని ఈ పులుసుని మనం ఇప్పుడు ఇందులో వేస్తాం అన్నమాట. వాటర్లో మనం ఎంత కావాలి అనుకుంటే అంత వాటర్ పోసుకోవచ్చు చింతపండు రసంలోకి తీసుకోవడానికి. అలా కలుపుకోవాలి.
ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి కొంచెం కొంచెం మరుగుతున్నట్టు కనిపిస్తుంది. చింతపండు పులుసు వేసుకున్నామండి, మరుగుతుంది. ఓకే, చింతపండు పులుసు వేసాము. ఇప్పుడు ఇది ఒక మరగాలండి. ఒక్కసారి మళ్ళీ మనం క్లాత్ పట్టుకొని ఓకే ఉడుకుతుంది. మనం అసలైతే గరిటె పెట్టకూడదు. మధ్యలో ఒకసారి టేస్ట్ చూడటం అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, పులుపు ఎక్కువైందా అనేది చూసుకోవాలి. ఇందులో ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏం వేయలేదు. ఉట్టి పులుపు ఒక్కటే మామూలుగా వేసి బెండకాయల్లో చేపల్లో వేసి వండుతున్నామండి. ఉప్పు కారం వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాదు వేయలేదు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు వేసి, చింతపండు రసం వేసి, ఇలాగ చేపల ముక్కలు వేసి ఉడికిస్తున్నాం. పులుసు పెట్టుకున్నాం. ఒకసారి మధ్యలో మనం కూర ఎలా ఉందన్నది ఓకే బాగా మరుగుతుందండి. ఇవాళ సూపర్ టేస్టీ పులుసు. మధ్యలో ఒక్కసారి చూసుకోవాలండి ఇలాగా. ఓకే, చేపలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇలా కొత్తిమీరని తరుక్కొని ఇలా వేసుకుంటాం. ఫ్రెష్ కొత్తిమీర ఇప్పుడే షాప్ నుంచి తీసుకొచ్చాము. స్మెల్ అయితే ఎదిరిపోతుంది. తినేటప్పుడు ఎలా ఉంటుందో మరి. ఇప్పుడే వాసన అంతా పీల్చేస్తే తినేటప్పుడు ఎలా ఉంటుంది. ఓకే, మీకు చూపించడం కోసం నేను మూత పెట్టట్లేదు. దాదాపు ఉడికిపోయినట్టు లెక్క. చెనా కూడా బాగా ఉడికిపోయిందండి. చూడండి, జన చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకుంటాము. ఓకే, బుర్రా, చేప బుర్రా మై ఫేవరెట్. ఓకే, టేస్టీగా ఉంది అంటున్నారు. చేపల పులుసు రెడీ. సైడ్ కూడా అన్నం వండేస్తున్నాము. ఒక పక్క కొంచెం మరగాలండి. దీని మీద మూత పెట్టేసుకుందాము. ఓకేనండి, అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ప్లేట్ తీయకూడదు, ప్లేట్ అలాగే ఉంచేయాలి. సో ఇది కొంచెంసేపు అయిన తర్వాత వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకొని మనం అన్నంలో తినేస్తాము. లంచ్కి ఇది ప్రిపేర్ అయిపోయింది. సో ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ లక్ష్మీ దివ్య టీవీ. Please like, share, comment, subscribe my channel. Please bell icon press. For more videos, please subscribe my channel. Thank you.